మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండపిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ నిధులు మరియు దాతల సహకారంతో చేపట్టిన రథశాల, కళ్యాణ మండప నిర్మాణాలను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి, బచ్చు అమరాట్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బచ్చు కృష్ణకుమార్, సంధ్యా దంపతులు ప్రారంభించారు. ప్రభుత్వ నిధుల ద్వారా 32 లక్షల వ్యయంతో నిర్మించిన రథశాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే బచ్చు అమరాట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 2 కోట్ల వ్యయంతో 6,000 మంది సామర్థ్యం కలిగిన విశాలమైన కళ్యాణ మండపాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ, వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడ్డ బచ్చు కుటుంబం తమ పురిటిగడ్డ పట్ల ఉన్న అనుబంధంతో సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. గ్రామ అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వారు అందిస్తున్న సహకారం ఆదర్శప్రాయం అని కొనియాడారు. బచ్చు కృష్ణకుమార్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు సుమారు 25 కోట్లకు పైగా నిధులను విద్య, వైద్యం, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు వెచ్చించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలను విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తి వాతావరణంతో కళకళలాడింది. ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు, దీవెనలు ఈ రోజున ఈ బెల్వకోట క్షేత్రంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు కళ్యాణ మహోత్సవాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి వ్యక్తి మన బిట్టుగుంట వాస్తవ్యులు, అమెరికాలో స్థిరపడి తన దాతృత్వాన్ని మన కావలి నియోజకవర్గానికి అందిస్తూ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, దేవాలయాల పరంగా కావచ్చు, కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి తరుణంలో కళ్యాణ మండపాన్ని మేమంతా డిజైన్ చేసినప్పుడు నేను కడతాను, ఈ అవకాశం నాకు ఇవ్వండి వారిని కోరిన మీదట ఈరోజు ఈ కళ్యాణ మండపాన్ని వారు ఈరోజు రంగరంగ వైభవంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మెండుగా ఉంటాయని, ఆ దేవుని యొక్క నీడలో వారు చల్లగా ఉంటారని మనసారా కోరుకుంటూ, కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి భక్త మహాశైలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించినందుకు పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు 11 రోజుల పాటు నవాహిని బ్రహ్మోత్సవాలను మొట్టమొదటి కావలి బెల్వకొండ క్షేత్రంలో ఈరోజు ప్రభుత్వ అనుమతులతో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా విచ్చేసి తిరుమల దేవస్థానంలో ఏ విధమైన విధి విధానాలను అమలు చేస్తున్నారో అదే విధి విధానాలతో 11 రోజుల పాటు కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా భక్త కోటికి అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ బ్రహ్మోత్సవాలలో అందరూ కూడా విరివిగా పాల్గొనాలని, ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలు పొందాలని, మన కుటుంబాలని చల్లగా ఆయన నీడలో ఉండాలని
మనసారా కోరుకుంటూ రేపటి బ్రహ్మోత్సవాలు ఇదే ఆహ్వానంగా భావించి తప్పకుండా అందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు పొందాలని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. నమో వెంకటేశాయ నమః. ఈ కళ్యాణ మండపానికి పెట్టుకున్న 4 కీర్తనలు నిజంగా 20 વર્ષ ఉండాలి. మనం మొత్తం అయింది 4 ఎప్పుడో చెప్పారు. కలం చూపించారు, డిజైన్ చూపించారు, కళ్యాణ చెప్తున్నారు మొత్తం చేసి ఎమ్మెల్యే గారు అందుకనే చెప్పలేదు. ఎమ్మెల్యే ఒక మాట చెప్తానండి. ఇప్పుడు అన్నదాన భవనాలు కట్టించాము. సార్ దగ్గర పెట్టుకోండి. రోజు